థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్కి వచ్చేసాము. ఈ రౌండ్లోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఎపిసోడ్ విన్నర్స్. సో థర్డ్ రౌండ్ ఎలా ఉంటుందంటే మీకు ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి కొంతమంది ఆర్టిస్ట్ వచ్చి ఒక యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. యాక్ట్ మొత్తం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆ యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వచ్చి బజర్ ప్రెస్ చేయొచ్చు. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీమ్ కి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. బజర్ నొక్కిన వెంటనే మీరే ఆన్సర్ చేయాల్సిన నెసిటీ లేదు. మీరు మీ టీంతో డిస్కస్ చేసుకోవచ్చు. డిస్కస్ చేసుకున్న తర్వాత నాకు ఒక ఆన్సర్ ఇవ్వాలి. నా ఫస్ట్ ఆన్సర్ అయితే వినబడితే అదే తీసుకుంటా. ఓకే, నలుగురు 4 ఆన్సర్లు చెప్పకుండా ఒక ఆన్సర్ అనుకుని ఆన్సర్ ఏంటో నాకు చెప్పండి. అది రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. ఎనీ డౌట్స్? ఓకే, ఆర్ యు రెడీ ఫర్ ద ఫస్ట్ యాక్ట్? ఓకే, లెట్ మీ కాల్ మై యాక్టర్స్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే. అరే పేషెంట్ ఏమో సీరియస్ గా ఉన్నాడు. పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు రాలేదే. వీళ్ళ వైఫ్ ఎక్కడ అసలు? అయ్యో, మా ఆయనకి గత ఎందుకు పట్టింది? డాక్టర్, మా ఆయన ఎలా ఉన్నాడు? యావరేజ్ గా ఉన్నాడు. ఎలా చేసుకున్నావు? అది కాదు డాక్టర్, మా ఆయనకి ఏమైంది? మీ ఆయన కోమాలోకి వెళ్ళాడు. డాక్టర్, నాకు క్యాబ్ బుక్ చేయండి, నేను వెళ్తాను. అది కోమా అమ్మా, కోమా కాదు. డాక్టర్, అడగకుండానే అడుగుతున్నాను. అసలు ఆపరేషన్ కి ముందు పేషెంట్ కి ఎందుకు మత్తు మంది ఇస్తారు, పడుకోబెడతారు? చెప్పండి ప్లీజ్. మళ్ళీ మేము చేసేవన్నీ వాళ్ళు చూసి కాపీ కొడితే మరి మా ఉద్యోగాలు పోతాయి కదా, అందుకనే డాక్టర్, మా ఆయన్ని బతికించండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఒక్క మాట అమ్మా. ఏంటి? గుండె రాయి చేసుకో. ఏమైంది? మీ ఆయన ఇక లేడు. అక్కడే ఉన్నాడు కదా. అక్కడే అంటే మీ ఆయన చనిపోయాడమ్మా. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు కన్ని. నువ్వేమైనా చెప్పడానికి? నా భర్త నేను బతికిస్తాను చూడు. అది అసంభవం. ఆయన ఆల్రెడీ ప్రాణాలు వదిలేసి చాలాసేపు అయింది. పోస్ట్ మార్టం కూడా చేస్తాం, అవయవాలన్నీ తీసేసాం. నేను బతికించుకుంటాను. నేను. ఏమండి, లేగండి, లేగండి. లేగండి. చెప్పాను కదమ్మా, మీ ఆయన లేవడు. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో పాపాన బలి పెడుతుందో అమృతము హాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణం లేగరా రే, లేగరా రే. ఏమండి? అయ్యో, అయ్యయ్యో, ఏమండి? చూసారు కదా, ఉన్న రోగాలన్నీ పోయాయి. ఇప్పుడు మంచి విషయం ఏంటంటే మీరు తిరిగి వచ్చేసారు. మై ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ యాక్ట్. సో పవిత్ర తన భర్త చనిపోయాడని తెలిసిన తర్వాత స్టేజ్ సెంటర్ లోకి వచ్చి తన గాజులు ఎన్నిసార్లు విరగొట్టుకోవడానికి ట్రై చేసింది? ఫోర్. మీరు ఎన్ని అనుకుంటున్నారు? 3 times అనుకుంటున్నాం. 3 times అనుకుంటున్నారు. ఆ టీం చెప్పినట్టు 3 చెప్పుంటే మీకు
ఆపోజిట్ టీం నుంచి ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉండేది అండ్ పాయింట్ గెలిచారు. 4 is a wrong answer and the right answer is 3. పాయింట్ ఏం రాలేదు బట్ ఎలిమినేట్ చేయొచ్చు ఆ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్. సో యూ కెన్ ఎలిమినేట్. కళ్యాణ్ కళ్యాణ్ Okay, let me eliminate my actors for the second act. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకిత నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చలి చలి ఏంటండి పొలాల దగ్గరకు తీసుకొచ్చారు? అదే పొలంలో ఆడుకునేదాన్ని కదా, ఆ. మళ్ళీ ఆడుకుంటామని తీసుకొచ్చా. సర్లే గాని నేను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్పండి. పొలంలో మొక్కలకి ఎరువులు ఎందుకు వేస్తారు? అవి వెళ్ళి కొనుక్కోలేం కదా, అందుకనేమో. అది కాదు కానీ యాక్చువల్ గా నాకు తెలిసి నువ్వు ఈ మూడ్ లో లేవు. నాకు అర్థమైంది నువ్వు ఏ మూడ్ లో ఉన్నావో. నాకు తెలుసులే నీకు మూడ్ లో ఎలా తీసుకురావాలి. ఏమైందంటే? పాము కాటేసిందే. అయ్యో ఎక్కడా? తాలికి. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా పతియే ప్రత్యక్ష దైవం మీద పాము కాటేసిందే. ఏ పాము అయితే మిమ్మల్ని కాటేసిందో అదే పాముని తీసుకొచ్చి అదే విషయాన్ని వెనక్కి లాగిచ్చేస్తా. దేవుణ్ణి బయటికి పిలిపించేలా చేస్తాను. దిత్తి తిరంగం తై తై తరంగం తై తై తరంగం రా దిగిరా రా దిగిరా రా రా దిగిరా ఎక్కడున్నావు రా. అక్క కొంచెం పక్కెళ్ళి కొట్టుకో, అర్థమైందా? డిస్టర్బ్ అయితే నేను పడుకోరున్నా. ప్రాబ్లం ఏంటి? నువ్వు నా పతి మీద కాటేశావు. నువ్వు చూసావా? ఆయన చచ్చిపోయి చావు బతుకుల్లో ఉన్నాడు. వెళ్ళి కాపాడుకో. వచ్చి నీ విషయం నువ్వు వెనక్కి తీసుకెళ్ళు. నేనేం ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ అంటావేంటి? మా ఆయన్ని కాటేశావు. నేను అస్సలు తీసుకోను. నీతో ఎలా తీపిచ్చుకోవాలో నాకు తెలుసు. ఆ? ఏంటి? దిత్తైతరంగం తాతాతరంగం తాతాతరంగం. నీ ప్రాబ్లం ఏంటి? ఊరికే కాలు నొక్కుతో తల నొక్కుతో. మా ఆయనకి నువ్వు కాటేసిన విషయం నువ్వు వెనక్కి లాగు. ఇప్పుడు ఏంటి విషయం? వెనక్కి లేకపోవాలి అంతేనా? అవును. తప్పదా? తప్పదు. నమక చమక బులనాదానా. ఏమండి? చూసారా నా ప్రేమతో మిమ్మల్ని గెలుచుకున్నానండి. అవునే. ఐ లవ్ యూ అండి. I love you. I love you. I love you. Here comes my second question. ఈ యాక్ట్ లోని పాము భర్తని మొత్తం ఎన్నిసార్లు కాటేసింది? ఇదేదో చదువుకునే రోజుల్లో కంబైన్ స్టడీస్ సీరియస్ గా చదువుకోనంటే 3 times. 3 times. మీరు ఎన్నిసార్లు అనుకుంటున్నారు? 3 times. 3 times? 3 is absolutely right answer. Okay, so 3 is absolutely right answer. You got a point and now it's time for elimination. That center snake, boom boom. కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. Okay, ready for the third act? Okay. Let me welcome our actors for the third act. రావోయ్ చందమామ మా ప్రేమ గాథ వినుమా. రావోయ్ చందమామ ఓ రావోయ్ చందమామ ఈ భామ తీరు కనుమా
రావోయి చందమామ. రాజు ఏంటి రాత్రిపూట దొంగచాటుగా మా ఇంటికి వచ్చావు? దేనికి వచ్చానని తెలీదా? ఇచ్చే ఇచ్చే ఏంటి అందరు చూస్తున్నారు? వాళ్ళకి చూస్తారు కదా వాళ్ళు ఆన్సర్ చెప్పేది. అయినా ఇవన్నీ కాదు, మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మన ఫంక్షన్ హాల్లో కదా చేసుకునేది, వాళ్ళు ఒప్పుకోపోతే ఏంటి? మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఏమైంది? అసలు ఆ అబ్బాయి ఏం చేస్తాడు నీ కోసం అని అడుగుతున్నారు. ఏం చేయమంటావు చెప్పు, నీ కోసం చచ్చిపోమంటావా చెప్పు, ఏం కావాలి? నా కోసం చందమామని తీసుకురా. చందమామ కుదరదు, ఇంకేదైనా ఏది అందరినీ నవ్వించు. ఆ చందమామ తీసుకొస్తాలే, ఓకేనా? నిజంగా రాజు అవుతుంది. అవుతుందా? నా ప్రేమ నిజం కాబట్టి పట్టకొస్తా చందమామని. చందమామ, హలో, ఎక్స్క్యూజ్ మీ. రాజు చూడు, చందమామని తెమ్మంటే దిష్టి బొమ్మని తెచ్చావేంటి? ఇంకా చూడలేదు చందమామ. అమ్మో, చందమామ వెనకాల ఉన్నది ఎవరు రాజు? పేదరాశి పెద్దమ్మ. అయ్యో, ఇదిగో సూర్యుడిని కూడా తెస్తావా? నిన్ను అడ్డుపోగానే ఇదే ఎక్కువ నడు. అండ్ హీ కమ్స్ మై థర్డ్ క్వశ్చన్. ఈ యాక్ట్ లోని ఫస్ట్ ఇద్దరు లవర్స్ వచ్చారు కదా, చాలా సింపుల్. సో లవర్స్ లోని అబ్బాయి పేరేంటి? రాజు. రాజు. రాజు, యా. రాజు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఎలిమినేషన్ టైం. బ్లాక్ డ్రెస్. Okay, ready for the fourth act? రెడీ. Okay, let me welcome my actors. Fourth act. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. ఫస్ట్ పనులు చెయ్యి, పక్కకి రా. అయ్యో సారీ సార్. ప్రాంప్టర్ పని చేయాలి. ఓకే. ఎక్కువ తక్కువ చేసావనుకో డ్రామాలు చేయకు, అర్థమవుతుందా? ఏమండి, నేను సీరియల్ హీరోని, ఈయన నాకు ప్రాంప్టింగ్ ఇచ్చేతను. అవును. నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? ఈ రోజు నా శోభనం తెలీదా? నాకు ఆ ఉద్దేశం లేదు సార్, ప్లీజ్. అబ్బా, నా భార్యతో నాకు శోభనం. నేనేం చేయాలి సార్? ప్రాంప్టింగ్ ఇవ్వాలిరా. చూపడానికి ప్రాంప్టింగ్ ఏంటి సార్? మరి నీ ప్రాంప్టింగ్ అలవాటు పడి ఏ పని సొంతంగా చేయలేకపోతున్నాను రా. సార్ మరి ఇక్కడ కూడా అంటే ఎక్కడైనా రీటేక్లు ఉంటాయిరా. నా పరిస్థితి అర్థం చేసుకోరా. మీరు అడుగుతున్నారు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయ్యి ఇంకా చూసి చూడక చేసేస్తాను, ఇంకేం చేద్దాం. చూడదు, ఓకేనా? వదిలేదు సార్, చూడండి సార్. ఓకే. పెళ్ళమ్స్, ఏమండి, ఈ రోజు మన ఫస్ట్ నైట్. ఎస్, మొదటి రోజు అంటే శోభనానికి. సరసం, అందరు చూస్తున్నారు. సౌండ్ రావట్లేదు. మళ్ళీ శోభన గదిలో అసలు ఆయన ఏంటండి? లేదులే, రేపు సీరియల్లో చిన్న పని ఉంది, స్క్రిప్ట్ కోసం వచ్చాడు. అలా ఉంటారులే పక్కన. పర్లేదా? పర్లేదు, నువ్వు ఇక్కడ కూర్చో. ఏమండి, నాకు డౌట్. చెప్పువే. శోభనం గదిలో ఎందుకు పక్కన అగరబత్తులు పెడతారు? మంచం మీద పెడితే కాలుతాయి కాబట్టి. మంచం మీద పెడితే కాలుతాయి కాబట్టి. నిన్ను ఈ రోజు మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. కొరికేస్తాను, నమ్మిలేస్తాను. మంచానికి చెప్పు, మంచానికి చెప్పు. ఏమని? భయపడద్దని. ఈరోజు మంచం దుమ్ము దులుపుతాను
దుమ్ము దులుపుతా చెప్పు. అసలు ఆగండి, నాకు అర్థం కాదు. శోభను నాది నీతో, వాడెవడు అసలు మధ్యలో ఇందాక నుంచి పానకంలో పుడకలాగా? మేడం నేను ప్రాంప్టర్ని, సార్ నన్ను చేసుకున్నాడు. అసలు ఫస్ట్ కొట్టాల్సింది నిన్ను కాదురా, నిన్ను కొట్టాలిరా. మేడం నీకేమైనా సార్లు కొట్టే ముందు ఫస్ట్ నా మీద చేయండి. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే నన్ను కొట్టండి మేడం. నువ్వు మొగుడువేనా? అసలు ఏం చేయాలి? నువ్వు శోభనం గదిలో ప్రాంప్టర్ పెట్టుకుంటావా? Here comes my fourth question. ఈ హోల్ యాక్ట్ లోని ప్రాంప్టర్ దుమ్ము దులుపుతాను అని చెప్తూ తన చేత్తోనే ఆ సోఫాని ఎన్నిసార్లు కొట్టాడు? మీరు ఇంత క్లియర్ గా అబ్జర్వ్ చేశారు యాక్ట్ ని. ఓకే, లెట్స్ సీ. 3. ఐమ్ సారీ, మేము చెప్పొచ్చా? చెప్పండి. 2 times. 3 is absolutely right answer. So finally, the episode winners are Banu and team. Congratulations! ముంతా చూడు చింత. Okay, congratulations Banu and team. Wonderful job. And me gotta congratulations and thank you so much for being on Family Stars. What an entertaining episode it was. Thank you so much everybody. All the very best and God bless you all.